నా వీడియోస్ మోటివేషన్ అవ్వాలంటే నా సొంత వాయిస్ నా ఫేస్ కనపడాలి. అంటే నేను ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని అంటే వాటి గురించి జస్ట్ ఒక స్క్రీన్ మీద రాస్తూ ఉంటాను. సో దానివల్ల నాది మానిటైజేషన్ ఆపేశారంట. ఇలాంటి కంటెంట్ ఎవరు చేయొద్దు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే యూట్యూబ్ చూసేవాళ్ళు కానీ ఎవరైనా కొత్త వీడియోస్ చేద్దామని కంటెంట్ చేద్దామన్న వాళ్ళు కూడా రీయూజ్డ్ కంటెంట్ చేయమాకండి. సో నాకు చాలా మీద స్ట్రైక్ పడింది. ఎవరైనా అంటే సొంత వాయిస్ కానీ అంటే కాపీరైట్ లేకుండా సొంత ఎడిటింగ్ కానీ అంటే వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇలా పెట్టడము, వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి దీంట్లో పెట్టి మీ పేరు పెట్టుకోవడం, మీరు ఎట్ట చేసినా రివ్యూస్ కంటెంట్ కిందకు వస్తుంది. అలా మాత్రం ఎప్పుడు చేయమాకండి. ఇప్పుడు నేను ఇలా చేశాను. సో నాది ఏమైందంటే వాళ్ళు ఆపిల్ వీడియోకి ఒకటి అడిగారు. సో ఇట్లాంటి వీడియోలు ఇప్పుడు నేను చేయకూడదని చెప్పి నాకు ఇప్పుడు తెలిసింది. ఇంకెప్పుడు ఇలాంటి వీడియో నేను చేయను. నా ఓన్ కంటెంట్, నా ఫేస్ కనిపించే కంటెంటే చేస్తాను ఇప్పటి నుంచి. సో నేను చేసే వీడియోస్ ఏంటంటే వెనకాల నుంచి ఏదో ఒక ఫోటో పెట్టి వాటికి క్యాప్షన్ రాయడము, అలా చేయడం వల్ల యూట్యూబ్ వాడు మోనిటైజేషన్ ఆఫ్ చేస్తాను, అలా చేస్తాను అని చెప్పి నాకు ఇప్పుడే మెయిల్ పంపించడం జరిగింది. సో ఎనీవే, ఏదైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అంటే ఇది కొత్త వాళ్ళు తెలియదు వీడియో ఎలా చేయాలి. నాకు కూడా సగం తెలియదు. నేను కూడా బిగినర్ యూట్యూబ్లోను. సో నాకు కూడా కొన్ని వాళ్ళు కొంతమంది చెప్తుంటేనే నేను తెలుసుకుంటున్నాను. సో ఏది ఏమైనా రీయూజ్ కంటెంట్ మాత్రం అసలు ఎవరు చేయమాకండి. రీయూజ్ కంటెంట్ నేను చెప్పాను కదా. సో ఏదైనా నచ్చిన కంటెంటు, మీ ఓన్ కంటెంటు అంటే ఫేస్ కనపడాలి, వాయిస్ వినపడాలి, అలాంటి కంటెంట్ చేయండి. చేస్తేనే మీ ఛానల్ మోటివేషన్ అవుతుంది. వ్యూస్ వచ్చినా రాకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేస్ కనపడాలి, మీ వాయిస్ వినపడాలి, అంతా ఉండాలి. ఏది పడితే చేసి తీసుకురా, ఇక్కడ పెట్టడం, అక్కడ పేస్ట్ చేసి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడము అలాంటివి ఎప్పుడు చేయమాకండి. నేను చేశాను, నాకు స్ట్రైక్ పడింది. సో ఎనీవే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూడండి, తెలుసుకోండి. మీకైనా కొంచెం అనుభవం ఉంటుంది కాబట్టి నా కోసం, కొత్త వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. నాకేం యూట్యూబ్ గురించి మొత్తం ఏం తెలియదు. నాకు ఇప్పుడు మెయిల్ వచ్చింది కాబట్టి నేను వీడియో చేసి చెప్తున్నాను. అందరూ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి.